హలో అండి, అందరికీ నమస్కారం. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్న ప్రెస్ ముందుకు వచ్చేసారనమాట. వచ్చేసి బోడి వాళ్ళేంటి ఇచ్చేది, మేము లేవా అన్నట్టు మాట్లాడుతున్నారనమాట. అంతకిచ్చే పని అయితే ఇవ్వరాదా? మళ్ళీ ఎందుకు, మళ్ళీ నాకు గెలిపించండి, నేను వచ్చిన తర్వాత ఇస్తానంటున్నావా? ఇప్పుడు ఇరాదు అదే ఏదో అంటారు కదా, తల్లికి అన్నం పెట్టినాడు పిన్నమ్మ గాజులు చేపిస్తానాడంట. అట్టుందా నువ్వు చెప్పే మాటల? నిజంగా నాకు చాలా నవ్వు వచ్చిల్లా నిన్న నువ్వు మాట్లాడిన మాటలకే. గతం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎల్జీ పాలిమర్ కేసులో ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఇస్తా అన్నారా? ఎట్టపోయారు మీరా? మళ్ళీ ఇప్పుడు వచ్చారు మళ్ళీ ప్రశ్న మీదకే, నేను ఇస్తానని గెలిపించండి అని చెప్పేసి. మీ ఇంట్లో వాళ్ళని చంపి శవరాజకీయం చేస్తారని తెలుసుగానే ఇట్లా చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా శవరాజకీయం చేస్తారని ఇప్పుడే అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమైంది ఇప్పుడే మీరు నిన్న మాట్లాడిన మాటలకి. ఏందన్న అసలు ఈ పద్ధతి నాకు అసలు అర్థం కావడం లేదా? వందల వేల కోట్లు కౌలు రైతుల దగ్గర నుంచి ఎక్కడ ఏ అపాయం జరిగినా కూడా నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. లోకేష్ గారు ఘటన జరిగిన తర్వాత దగ్గరికి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఇట్లా నేనున్నాను మీరు బాధపడకండి అని చెప్పి వాళ్ళ మీద మీరు ఇది చేస్తారు. అంటే మంచి చేసుకునే వాళ్ళ మీద మీరు బురద జల్లే ప్రయత్నం తప్పితే స్వతహాగా చేసి ఏమి లేదా చెప్ప? కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తుంది, నీ దగ్గర డబ్బులు లేవా ఏందా? ₹1,00,00,000 ఇచ్చు కదా వాళ్ళకి, ఏమవుద్ది అంట. బాగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందల వేల కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, అప్పుడు రిస్ట్ సీఎంగా మీరే కనిపించి నేను చెప్పింది కాదన్నావు, గూగుల్లో కూడా తెలిసింది. కాబట్టే ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడేది? ప్రతిసారి వస్తారు దొరికిపోతారు. మీరు నిజంగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లో మనం ఉండాలి అని చెప్పి అనుకుంటే మీరే ఇవ్వచ్చు కదా. నేను వచ్చిన తర్వాత ఇచ్చేది ఏంది? అప్పుడే నువ్వు ఎక్కడ నిజాంలో నుంచి చేస్తా, అప్పుడు కూడా గవర్నమెంట్ మీదే కదా, మా మీదే కదా పడి ఇచ్చేది నువ్వా? ఏదేదో మాటలు చెప్తావా? ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళు అనుకున్నా నువ్వా? అబ్బా ఎర్రోళ్ళు ఏం కాదన్నా, ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు నీకన్నా తెలియకల్లోళ్ళు, నీ స్క్రిప్ట్ రాయించే వాళ్ళకన్నా తెలియకల్లోళ్ళు. అది తెలుసుకో నువ్వు ముందు. ఏందో ప్రతిసారి వస్తావు నన్ను ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి ఎర్రో ముర్రో అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే నన్ను నెక్స్ట్ సీఎం అని చేయండి నేను ఇస్తానంటావిందా? ఇదే అసలు అర్థం కావట్లేదు జగన్ అన్న. అబ్బే ఈ పద్ధతి ఏం బాగాలేదు అసలు. సరేలే, ఇంకొకసారి ఇలా మాట్లాడుకోకుండా ఆ రాసిచ్చే ముందు కాగితం కొంచెం మంచిగా చూసుకొని చదువుకొని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టు, బాగుంటుంది. ఇట్లా ఊరికి అట్టటి మాటలు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు జగన్ అన్న. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా అవుతావో చెప్పా? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడబాక. ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద ప్రతిసారి బురద చల్లే ప్రయత్నం చేస్తావు ఎందుకు? ఆ ప్రజలు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ దగ్గర ప్రజల నోటుకాడ కూడా డబ్బులు తీసి పడేస్తా ఉండవు నువ్వు. అట్లా చేయమాక. నీ దగ్గర ఉంటే లేకపోతే గమ్ముగా అసలు ప్రెస్ మీట్ వద్దు, మనకేమొద్దు. మనకెందుక ఆ బెంగళూరు ప్యాలెస్లో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ప్యాలెస్లో గమ్ము కూర్చోకుండా మనకెందుకు రాజకీయం అంట? మనకెందుకు? మనం ₹1 పెట్టలేము, ఇచ్చే వాళ్ళని కూడా మన ఇష్టానుసారంగా మాట్లాడతాము. దేనికంట? ప్రజలకి బాగుపడాలని ఏం లేనట్టుందా నీక? కాబట్టి బాగోదన్న, ఇట్లా బాగోదు. నిజంగా నువ్వు కూడా ఇప్పుడు ఈ పాయింట్ని నువ్వు క్యాష్ చేసుకోవాలా. క్యాష్ చేసుకొని నువ్వు కూడా ఒక 100 కోట్లు ఇచ్చేసే వాళ్ళకి హ్యాపీగా నెక్స్ట్ సీఎం నువ్వే. సరేనా? ఓకే అన్న, ఏదైనా తప్పులు మాట్లాడంటే సారీ. ఓకే, బాయ్ బాయ్. జై శ్రీరామ్.